దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. స్నేహితులరా, ఈ డిగ్గింగ్ ఫ్రమ్ ది బైబిల్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు ప్రభు నామమున ప్రత్యేకమైన వందనాలు. మంచిది. ఈరోజు బైబిల్ గ్రంథం నుండి ఒక అద్భుతమైన మరియు తక్కువగా చర్చించబడిన ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. ఆయన పేరు హనానీ. నెహెమ్యా గ్రంథంలో కనబడే ఒక వ్యక్తి నమ్మకం కావచ్చు, ధైర్యం కావచ్చు, దేవుని పట్ల భయభక్తి కావచ్చు, ఒక గొప్ప పాఠాన్ని మనకు తెలియజేస్తుంది. చూద్దామా? ఈరోజు హనానీ జీవితంలో నుండి నువ్వు నేను ఏమేం పాఠాలు నేర్చుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం రండి. హనానీ నెహెమ్యా గ్రంథంలో మొదటిసారిగా మొదటి అధ్యాయం 2వ వచనంలో కనబడతాడు. ఆయన నెహెమ్యా యొక్క సహోదరుడుగా, అలాగే ఒక సాధారణమైన యూదుడైనప్పటికీ దేవుని ప్రజల విషయంలో వారి జీవితంలో ఒక గొప్ప పాత్రను పోషించాడు. హనానీ యెరూషలేము నుండి పారసీక రాజధాని అయిన షూషనునకు అనగా తన సహోదరుడైన నెహెమ్యా యుద్ధకు యెరూషలేము మరియు యెరూషలేము గోడలు మరియు యెరూషలేము ప్రజలు పడుతున్న దీన స్థితి గురించి వార్తలు తీసుకొచ్చాడు. హనానీ ఒక సాధారణమైన వ్యక్తి అయినప్పటికీ తన చిన్న చిన్న చర్యలు, చిన్న చిన్న పనుల వలన దేవుని ప్రణాళికలో ఎంతో ప్రభావం చూపించాయి. యెరూషలేము నుండి షూషనునకు ప్రయాణం చేయడం అంత సులభం కాదు. ప్రమాదకరమైన మరియు సుదూరమైన ప్రయాణం అయినప్పటికీ హనానీ తన ప్రజల గురించి సమాచారాన్ని తీసుకొచ్చాడు. అతడు నెహెమ్యాకు యెరూషలేము యొక్క గోడలు శిథిలమైన విషయం, అలాగే శత్రువులు ఏ విధంగా తమ ప్రజలను బాధపడుతున్నారో చెప్పాడు. మనం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. వారు నాతో ఇట్లనేది, అక్కడనున్న వారు అనగా యూదా దేశమున నివసించుచున్న శేషమైన వారు మిక్కిలి శ్రమలోనూ నిందలోనూ ఉన్నారు. మరియు యెరూషలేము గోడ కూలిపోయెను, దాని గవినులు అగ్నిచేత కాల్చబడెను. ఈ వార్త నెహెమ్యాను లోతుగా కదిలించింది. ఒకసారి ఆలోచించండి, ఒకవేళ హనానీ ఈ వార్తను నెహెమ్యా వద్దకు తీసుకురాకున్నట్లయితే నెహెమ్యా యెరూషలేము గురించి ఇంత బాధపడేవాడు కాదేమో. యెరూషలేము గురించి బాధపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడు కాదేమో. కేవలం హనానీ చేసిన యొక్క చిన్న కార్యం, చిన్న చర్య, ఆ వార్త వలన ఆ యొక్క యెరూషలేము యొక్క పునర్నిర్మాణానికి ఒక గొప్ప ప్రారంభంగా మార్చబడింది, ఒక గొప్ప కార్యంగా మార్చబడింది. మనం చూసినట్లయితే రెండవసారిగా హనన్యా నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో ప్రస్తావింపబడ్డాడు. చూద్దామా? నేను నా సహోదరుడైన హనానీని, హనన్యా అను కోటకు యొక్క అధిపతిని యెరూషలేము మీద అధికారిగా నియమించుతిని. అతడు నమ్మకమైన వాడు మరియు దేవునికి భయపడువాడు. ఇక్కడ మనం చూసినట్లయితే నెహెమ్యా యెరూషలేములో హనానీని ఒక అధిపతిగా, ఒక నాయకునిగా నియమించాడు. మనం చూసినట్లయితే నెహెమ్యా ఎలా రాస్తూ ఉంటాడు, అతడు నమ్మకమైన వాడు మరియు దేవునికి భయపడువాడు. ఈ విషయం మనకు హనానీ యొక్క విశ్వసనీయత, అతని యొక్క నమ్మకత్వాన్ని మనకు తెలియజేస్తుంది. హనానీ యొక్క సాధారణమైన వ్యక్తి అయినప్పటికీ అతడు దేవుని పట్ల నమ్మకంగా ఉన్నాడు. అతడు తన బాధ్యతలను నిజాయితీగా నిర్వహించాడు మరియు అతని యొక్క చిన్న చిన్న చర్యలు దేవుని రాజ్యంలో ఒక గొప్ప ఫలితాలను తెచ్చాయి. హనానీ జీవితంలో మనం చూసినట్లుగా మనం చిన్నవారమైనా, మన పని చిన్నదైనా, మనం నమ్మకంగా నిజాయితీగా ఉన్నట్లయితే దేవుని ప్రణాళికలో, దేవుని పనిలో మనం కూడా ఒక గొప్ప పాత్రలుగా ఉంటాం. ఈరోజున నా జీవితంలో కూడా దేవుని పని విషయంలో కావచ్చు, అది చిన్నదే అయినా పెద్దదే అయినా, ఆ పరిచర్య చిన్నదే అయినా పెద్దదే అయినా, నువ్వు నేను నమ్మకంగా ఉన్నట్లయితే దేవుని పనిలో, దేవుని ప్రణాళికలో ఒక గొప్ప పాత్రలుగా మార్చబడతాం. ఒకవేళ అది చిన్నదై ఉండొచ్చు, ఆ చిన్నదాలో నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను పెద్దవాడిగా, ఒక పెద్ద స్థితికి నిన్ను చేర్చడానికి ఇష్టపడుతున్నాడు. మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఎలా రాయబడి ఉంటుంది, లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనంలో, మీరు చిన్న విషయంలో నమ్మకంగా ఉంటే గొప్ప విషయంలో కూడా నమ్మకంగా ఉంటారు. అప్పుడు దేవుడు నిన్ను తన ప్రణాళికలో ఒక గొప్ప పాత్రగా ఆయన మార్చడానికి ఆయన ఇష్టపడతాడు. హనానీ కేవలం ఒక సాధారణమైన వార్తను చెప్పు అని ఒక నాయకునిగా మార్చబడడానికి గల కారణం, అతడు తన పనిలో కావచ్చు, తను చేసే పని చిన్న పని అయినప్పటికీ నమ్మకంగా ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఈ రోజున దేవుని పిల్లలంగా పిలువబడే నువ్వు నేను నమ్మకంగా ఉన్నామా? దేవుని కార్యాలు చేస్తున్న నువ్వు నేను దేవుని యందు భయభక్తులు కలిగి మన నమ్మకత్వాన్ని కాపాడుకుంటున్నామా? కీర్తనాకారుడు ఇలా అంటాడు, దేవుని యందు నమ్మకం ఉంచువాడు ధన్యుడు. ఈ రోజున హనానీ ఒక గొప్ప హీరోగా మనకు కనపడకపోవచ్చు,
ఒక గొప్ప కార్యాన్ని చేసిన వాడుగా మనకి కనపడకపోవచ్చు, కానీ చిన్న విషయంలో కూడా అతను చూపించిన నమ్మకత్వం, ఆ ధైర్యం, ఆ భక్తిని దేవుడు గ్రహించాడు, దేవుడు చూశాడు. ఆ చిన్న పని ఒక గొప్ప ప్రారంభంగా మార్చబడింది. కేవలము హనాని తెచ్చిన వార్త వలనే ఆ చిన్న పని ఒక గొప్ప ప్రారంభంగా మార్చబడింది. హనాని జీవితం మనకు ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తుంది. నువ్వు చిన్నవాడివి అయి ఉండొచ్చు, నీ పని చిన్నదే అయి ఉండొచ్చు, దేవుని పని విషయంలో ఆ నమ్మకత్వాన్ని చూపించగలుగుతున్నావా? ఒకవేళ నువ్వు ఆ విధంగా ఉన్నట్లయితే నిన్ను కూడా దేవుడు ఒక గొప్ప పాత్రగా, ఒక మంచి రెవల్యూషన్ నీ నుండి తీసుకురావడానికి ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి అట్టి విధముగా నువ్వు నేను ఒక హనాని వలె ఒక నమ్మకమైన, చిన్న పనుల్లో కూడా నమ్మకమైన ఒక మంచి పనివారముగా మార్చబడుదుముగాక. అటు జీవితం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. స్నేహితులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరియు ఆత్మీయ విషయాలు నేర్చుకున్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు ఈ వీడియోని మీ స్నేహితులకు, బంధువులకు, ఆత్మీయులకు షేర్ చేయండి. ఇలాంటి అనేకమైన ఆత్మీయ విషయాలు నేర్చుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.